సరదాగా ఉత్తరదానం నుంచి దక్షిణ వైపు దానం దాకా చూసేద్దాం షాపులు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి అని అట్లా బయలుదేరాను. సాయంకాలం అయినా కూడా చూడండి, అందరు కూడా బట్టలు కప్పేసుకొని వర్షం పడుతుంది కదా జాగ్రత్తలు చేసుకుంటూ ఉన్నారు. రాత్రి వర్షానికైతే అందరూ బెత్తరపోయారు ఫ్రెండ్స్. ఏమి వర్షం వచ్చిందో తెలుసా, వానగాలి ఒక్కసారిగా పిడుగులా వచ్చి పడిపోయింది అనమాట. అందుకు అందరూ కూడా జాగ్రత్తలు పడుతున్నారు. మనమైతే దక్షిణ ద్వారం అంటే బ్రహ్మంగారి మూల సంబంధం లాంటిది అనమాట. దక్షిణ ద్వారం మనం సెంటర్ నుంచి దక్షిణ వైపు వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, మీరు వీడియోలు చూస్తున్నట్టు మంచిగా అంగళ్ళు అయితే పెట్టేసుకున్నారు. ఎవరికి తగినట్టు వాళ్ళు అంగళ్ళు పెట్టుకున్నారు. అంతా కూడా భగవంతు భారం వేసి అంగళ్ళు పెడతామన్నమాట. అయితే ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కూడా మాకు దగ్గరే కదా, 6 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. బ్రహ్మంగారి ఆరాధన గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగే నమ్మి వచ్చిన భక్తుని ఎవరిని ఆయన ఇబ్బంది పెట్టడు. అయితే అప్పట్లో ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే నవ్వొస్తుంది. అప్పుడోళ్ళం అయితే మేము 100 రూపాయలు ఇస్తే ఎన్ని రకాలు కొనుక్కునే వాళ్ళం ఫ్రెండ్స్. మా నాన్న అయితే నలుగురు బిడ్డలకు 400 ఇచ్చేవాడు. ఎన్ని రకాల బొమ్మలు కొనుక్కునే వాళ్ళం, ఎన్నో రకాలు కొనుక్కొని తినేవాళ్ళం, దండలు కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఒక పూసల దండ అడిగితే 200-300 చెప్తున్నారు. ఒక చిన్న పిల్లలకు ఒక బొమ్మ కొనాలంటే మినిమం 400-500 ఖర్చు పెట్టాల్సి ఉంది. కానీ అప్పట్లో ఆ కాలమే బాగుండేదన్నమాట. సంపాదన ఎలా ఉన్నా అలాగే మనం ఖర్చు పెట్టే విధానం కూడా ఉండేది. 100 రూపాయలు మేము ఒక్కొక్కరం 4-5 రకాలు ఒక సిత్తుకైతే కొనుక్కొని బాగా తిని, అలాగే మా అమ్మకి ఇంటికి గాజులు ఎట్లా తీసుకెళ్ళేవాళ్ళం అనమాట. అది గుర్తు చేసుకుంటే నాకు నవ్వు వస్తుంది. ఇక్కడైతే ఆడవాళ్ళు జ్యువెలరీ కానించి మగవాళ్ళు పెట్టుకునే నడుం బెల్ట్ దాకా అన్నీ వచ్చాయండి షాపులో అయితే. ఎవరైనా అంతేలే ఫ్రెండ్స్, జరగాలని కోరుకుంటారు. కొబ్బరికాయలు అయితే ఒకటి అగ్గి గురిచిపోతున్నాయి. జత వచ్చి 100-80 అమ్ముతున్నారు. నేనైతే 80 అమ్ముతున్నా. ఈ సైడ్ అయితే 80, అలాగే 100 అమ్ముతున్నారు. 100-110 ఎట్లా వీలు పడితే అట్లా అమ్ముకుంటున్నారు ఫ్రెండ్స్. మా ఊళ్ళో అయితే బూందీ ఫేమస్, అలాగే కుంకుమ బూందీ ఫేమస్. ఎవరైనా యాత్రకు వస్తే తప్పకుండా తీసుకెళ్ళండి. మటన్ కుంకుమ అంటే చాలా ఏళ్ళ నుంచి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా బాగుంటుందంట. నుదుటి మీద మనం పెట్టుకున్నా సరే పండుతుంది కుంకుమ. ఆడవారికి చాలా ఇష్టమైందనమాట. ఇంకా బొమ్మలు చూడండి, బ్రహ్మంగారి మఠం చూస్తూ వెళ్తూ ఉన్నా నేను. ఇవన్నీ షాపులండి. కాళ్ళు కూడా ఏమాత్రం కాలకుండా మంచిగా సెలవు పందిలు వేశారు. గులాబీ పూలు ఉన్నాయి ఫ్రెండ్స్. అచ్చము మన చెట్టుకు పూసిన పువ్వులాగానే ఉంది. నేను దాన్ని పట్టుకొని చూస్తే నిజంగా గులాబీ పూలు మామూలుగా మనం కొనుక్కునేటి అనుకున్నా, కానీ అవి ఫ్లవర్స్ ఫ్రెండ్స్. శారీకి ఒకటి మార్చుకోవచ్చు అనమాట. 4-5 కొనుక్కోవచ్చు. జస్ట్ 20 రూపాయలు మాత్రమే. ఈశ్వరమ్మ మఠం మనం చూసేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి బిల్డింగ్స్ అయితే. అన్నీ చూస్తూ నేత్రానందం పొందుతూ నేనైతే వెళ్తూ ఉన్నా. ఎందుకంటే ఉత్తరదానం నుంచి బయటకు వచ్చేయచ్చు అనమాట. దక్షిణ వైపు నుంచి నేను వస్తే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఇట్లా ఉత్తరదానం బయటకు వచ్చామంటే మా అంగడికాడికి అయితే వచ్చేయచ్చు. అందుకని బయలుదేరాను అనమాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చూడండి, ఎన్ని రకాల దండలో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. రబ్బర్ బెండ్లు కంచి ఆడవాళ్ళు పెట్టుకునే గాజులు, పూతలు అన్నీ ఉన్నాయి. మనం ఏం చూస్తాం ఫ్రెండ్స్, మన కళ్ళన్నీ అలాగే ఉంటాయి. బంగారం మీద, గాజుల మీద, ముఖ్యంగా శారీస్ మీద ఉంటాయి. అయితే చెప్పడం మర్చిపోయాను, ఈరోజు అయితే కళ్యాణ కట్టక నుంచి స్వామివారి దర్శనానికి అయితే క్యూ పెట్టేశారనమాట. కళ్యాణ కట్టక నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చిన యాత్రికులు కానీ అలాగే షాపుల వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మన బ్రహ్మంగారి మఠం వాళ్ళు అయితే మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. కళ్యాణ కట్టక నుంచి అయితే దర్శనం ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు ఏమాత్రం ఇబ్బంది పడుకోకుండా మజ్జిగ పోస్తున్నారు, చల్లనీళ్ళు, రసన ఇలాంటి చల్లని వస్తువులు కూడా అందిస్తున్నారు. అలాగే బ్రహ్మంగారి గుళ్ళో అతి సౌకర్యాలతో భోజనం కూడా ఏర్పాటు చేస్తారనమాట. వచ్చిన యాత్రికులు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి చలవ పందిలు కూడా వేసి చక్కగా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. పండుగ అయితే మంచిగా జరిగింది. ఇది 4వ రోజు పండుగ ఫ్రెండ్స్. ఇంకా ఫైనలీ ఈరోజు నైటు స్వామివారి కళ్యాణం అయితే ఉంటుంది. స్వామివారి కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణంలో పీఠాధిపతులు అనేది భార్యాభర్తలు కూర్చొని మనం కళ్యాణం ఎలా పెళ్లిలో చేస్తామో స్వామివారికి పూజలు అలా చేస్తుంటే ఈ పీఠాధిపతులు కూడా అలాగే అన్ని కార్యాలు పూర్తి చేస్తారనమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది. యాత్రికులు ఎవరైనా చూస్తే తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారి గమనించగలరు. కళ్యాణం చూస్తే చాలా మంచిది. మనమైతే ఉత్తరదానం నుంచి బయటకు వస్తున్నాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.